బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు 2015లో ఆ రోజు నిర్వహించారు. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్మింటన్ అంటే చాలా మక్కువ. దాన్ని ప్రోత్సహించడంలో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ముందు వరుసన్నారు. దానిలో భాగంగానే మొన్నే ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, అంకం చౌదరి గారు, మా స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు అందరం కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి ఈ టోర్నమెంట్ కేటాయించారు. దానికి మీరు వస్తే బాగుంటుందని కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా సాధ్యమైనంత వరకు వస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ సీఎం గారు ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉంది. తదనుగుణంగా కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో మా ఎండీ గారు పర్ణి గారు, మున్సిపల్ కమిషనర్ గారు సహకారంతో దీన్ని పూర్తిగా రెన్యువేట్ చేసి ఒక బ్రహ్మాండంగా, ఎందుకంటే నేషనల్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు దాని స్థాయిలో దాని స్టాండర్డ్స్ ఉండాలి, దాన్ని ఒక పర్ఫెక్షన్ తీసుకొని రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. తదనుగుణంగా కూడా మున్సిపల్ సిబ్బంది చాలా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ దాదాపు 80-90% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎండీ గారు, అదేవిధంగా యువ నాయకులు క్రాంతి గారు, అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు అందరం కలిసి దీనికి సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష చేయడం కూడా జరిగింది. ఈరోజు దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు, ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇటు తెలంగాణలో ఉన్న, ఇటు ఆంధ్రలో ఉన్న, ఇక్కడున్న క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక వేదిక ద్వారా ఆడుతున్నది మీరు కూడా చూస్తే, ఎందుకంటే ఇంతమంది ఇన్స్పైర్ అయ్యే ప్లేయర్స్ ఇక్కడ ఆడుతున్నప్పుడు మేము కూడా రిక్వెస్ట్ చేసాం, ఏదైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు అసోసియేషన్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయాలి.